పవన్ రెస్పాన్స్. Even if it is me who don't do the same thing, without a doubt. అదేంటంటే it is not who you are, it is what happened through you. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షోలో సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటన, అల్లు అర్జున్ అరెస్టులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటిసారి స్పందించారు. నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యు ఆర్, హౌ పాపులర్ యు ఆర్. గోడితో పోయేదాన్ని గొడ్డెల వరకు తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరపున బాధిత కుటుంబం వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ విధానాల తరహాలో వ్యవహరించలేదన్నారు. రేవంత్ రెడ్డి గట్టి నాయకుడని, కింద స్థాయి నుంచి ఎదిగారని ప్రశంసించారు. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో పవన్ ముచ్చటించారు. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లే ముందు తగిన ఏర్పాట్లు చేసుకుని ఉండాల్సింది అని తెలియజేశారు. నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. హీరో అభివాదం చేయకపోతే పొగరని అనుకుంటారు. అభివాదం చేయటం ఎంజాయ్ చేయటం కాదు, అభిమానులకు భరోసా కల్పించడం. తొక్కిసలాట సంఘటన బాధాకరమైనది. అల్లు అర్జున్ థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఆయనకు సిబ్బంది చెప్పి ఉండాల్సింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చాల్సిన అవసరం ఉంది. హీరో తరపున ఎవరో ఒకరు వెళ్లి ఉంటే సమస్య పెద్దది అయ్యేది కాదు. మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు కోరాల్సింది. ఓదార్చే సమయంలో ఒక్కసారి మనం తిట్లు కూడా తినాల్సి వస్తుంది. సినిమా నిర్మాత, డైరెక్టర్ పరామర్శించలేదు. అదే పెద్ద లోపంగా కనిపిస్తోంది. చాలా బరువు మనసుకి. మన వాళ్ళు చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. There are many ways to say that I'm sorry. ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది. సమస్య పరిష్కారంలో టీం ఫెయిల్ అయింది. హీరోపైనే నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు. దీనిని టీమ్గా తీసుకోవాలి. సినిమానే కాదు, సమస్యను టీమ్గా తీసుకోవాలి. సమస్యను హీరోపై పెట్టి ఒంటరి వ్యక్తిని చేసేశారు. అది కరెక్ట్గా అనిపించలేదు. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో అల్లు అర్జున్ను ఎవరు సరిగ్గా గైడ్ చేయలేదని పవన్ అన్నారు. ఇక సినిమా చూడడానికి వచ్చి రేవతి ప్రాణాలు కోల్పోవడం ఖచ్చితంగా బాధాకరం. పోలీసులను మనం ప్రశ్నించలేం. నేను థియేటర్కు వెళ్ళాను. చిరంజీవి కూడా ముసుగు వేసుకొని థియేటర్కు వెళ్ళేవారు. అభిమానులు భారీగా వస్తారు కాబట్టి హీరో థియేటర్కు వెళ్లే సమయంలో మరిన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి స్పందించారు. అక్కడ ఎవరున్నా రేవంత్ రెడ్డి అలానే చేసేవారు. రేవంత్ రెడ్డి ఆ సినిమాకు అన్ని రకాలుగా సమకూర్చారు. బెనిఫిట్ షో అవకాశం కల్పించారు. టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. జగన్లా నిలిపివేసి కక్ష సాధింపు చేయలేదని పవన్ అన్నారు. సినిమా పరిశ్రమ పని విధానం మార్చుకోవాలి. క్రమశిక్షణ, స్థిరత్వం ఉండాలి. పర్యాటక శాఖకు పరిశ్రమ హోదా కల్పించాం. అలానే సినిమా పరిశ్రమకు హోదా రావాలంటే కొన్ని మార్పులు ఖచ్చితంగా జరగాల్సిందే. ఇక దీనిపై అందరూ ఆలోచించాలి. విశాఖ, విజయనగరం, పాపికొండల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. మంచి సినిమాలు రావాలంటే మౌలిక సదుపాయాలు ఉండాలి. స్టోరీ, కల్చర్ చెప్పే సినీ పాఠశాలలు ఏపీలో ఏర్పాట్లు చేయాలని పవన్ అన్నారు.